కడప జిల్లా రాజంపేటలో విషాదం చోటు చేసుకుంది. ఓబులవారిపల్లికి చెందిన ఓ కుటుంబం చికిత్స నిమిత్తం అప్పుడే పుట్టిన బాలుడిని రాజంపేటలోని డాక్టర్ హరిగోపాల్కు చెందిన చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఉమ్మనీరు ఎక్కువగా తాగాడని అత్యవసర వార్డులో చేర్పించుకుని చికిత్స ప్రారంభించారు. అయితే ప్రథమ చికిత్స అందించిన డాక్టర్ హరిగోపాల్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత బాలుడికి ఎక్కిళ్లు రావడంతో వెంటనే 6 ఇంజెక్షన్లు ఇచ్చారు. దీంతో బాలుడు మృతి చెందాడు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. మరోవైపు విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన ఓ మీడియా ప్రతినిధిపై సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. మీడియా ప్రతినిధి దగ్గర ఉన్న కెమెరాను లాక్కొని దౌర్జన్యానికి దిగారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు డాక్టర్ హరిగోపాల్తో దాడి చేసిన సిబ్బందిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. తీసుకొచ్చి నైట్ చూసి ఇంజక్షన్లు అవి సెలన్ పెట్టారు. నైట్ బాగానే ఉన్నాడు. మార్నింగ్ 6:30 కూడా బాగానే ఉన్నాడు. 6:30 తర్వాత 6 ఇంజక్షన్లు క్యాన్లో పెట్టి వెంటనే ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా 6 ఇంజక్షన్లు వేసినాయి. వేసిన వెంటనే ఎక్కులు వచ్చినాయి. వెంటనే డాక్టర్ ఫోన్ చేయమంటే నర్సును ఫోన్ చేసింది, ఆయన రాలా, డాక్టర్ రాలా. నైట్ కూడా ఎవరు లేరు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే, వేరే ప్రాబ్లం ఏం లేదు. డాక్టర్ నిర్లక్ష్యమే. ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఎందుకు?